ఆ పార్టీ నేతల గోడే వినకపోతే ప్రజల కష్టాలు పట్టించుకునేదెవరు? నెల్లిమర్లలో ఇదే జరుగుతోంది. ఆ వివరాలు చూద్దాం. ఒకసారి ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోతే ఎవరైనా పాఠాలు నేర్చుకొని ప్రజలకు మరింతగా చేరువవడానికి వారి పనితీరును మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తారు. అయితే ఆ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలకు ఆ పాయింట్ వంట పట్టినట్లే లేదు. మొదటిసారి ఓడిపోయిన రెండోసారి టికెట్ దక్కించుకొని కూటమి వేవ్లో విజయం సాధించిన ఆ ఇద్దరు అటు ప్రజలకే కాదు, కనీసం పార్టీ కేడర్కి కూడా అందుబాటులో లేకుండా పోయారట. నియోజకవర్గాల్లో ఉంటున్న సొంత వ్యవహారాలు చూసుకుంటూ తమ ప్యాలెస్లకే పరిమితమవుతున్నారట. కలిసి సమస్యలు చెప్పుకుందామని వచ్చేవారిని ఎమ్మెల్యేల ప్రైవేటు సైన్యం గేటు దగ్గర నుంచే తరిమేస్తున్నారని సమాచారం. ఈ క్రమంలో విజయనగరం జిల్లాలో అదితి, లోకం మాధవిల వ్యవహార తీరు హాట్ టాపిక్గా మారుతోంది. లోకం మాధవి, అదితి గజపతిరాజు ఒకరు నెల్లిమర్ల నియోజకవర్గం నుండి గాజు గ్లాసు గుర్తుపై, మరొకరు విజయనగరం నియోజకవర్గం నుండి సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఒకే జిల్లాకు చెందిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలను 2019 ఎన్నికల్లో అదృష్టం వెక్కిరించింది. అయితే గత ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసిన ఆ మహిళా నేతలు అసెంబ్లీలో అడుగుపెట్టగలిగారు. టీడీపీ నేత అదితికి గొప్ప రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబ నేపథ్యం ఉంటే, జనసేన వీరమహిళ లోకం మాధవిది కార్పొరేట్ నేపథ్యం. మొదటిసారి ఓటమి పాలయ్యాక జనానికి దూరమైన ఆ ఇద్దరు 2024 ఎన్నికలకు 6 నెలల ముందే ప్రజల్లోకి వచ్చినప్పటికీ ఓటర్లు విశేషంగా ఆదరించారు. గతంలో ఆయా నియోజకవర్గాల్లో కనివిని ఎరుగని మెజారిటీతో విజయం సాధించారు. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలుగా గెలిచిన అదితి, మాధవీలకు అప్పుడే ప్రజలు కార్యకర్తలతో గ్యాప్ పెరిగిపోయిందట. కనీసం కార్యకర్తలను పట్టించుకోవడం లేదని టాక్ నడుస్తోంది. ఇద్దరు మహిళా నేతల తీరు గెలవక ముందు ఒకలా, గెలిచాక మరోలా ఉందని లబోదిబోం అంటున్నారు సదరు పార్టీల కార్యకర్తలు. ఎమ్మెల్యేల కంటే వారి పక్కన ఉన్నవారే ఎమ్మెల్యేలా బిహేవ్ చేస్తున్నారని, అసలు తమ మొర కూడా చెప్పుకునే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన చేస్తున్నారట. పోసపాటి అశోక్ గజపతిరాజు వారసురాలిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అదితి విజయనగరం ఎమ్మెల్యేగా గెలిచాక నిన్న మొన్నటి వరకు అందరితో కలుపుగోలుగా వ్యవహరించారు. అయితే చుట్టూ చేరిన మంది మాగాదుల కారణంగా క్రమక్రమంగా కేడర్కు దూరం అవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అశోక్ గజపతిరాజు బంగళాన్ని అంటిపెట్టుకుని ఉండే కొంతమంది నాయకులు ఆమె చుట్టూ చేరి తమ స్వలాభం కోసం ఆహో ఓహో అని బజళ్లు చేస్తూ కేడర్ను దగ్గరకు రానివ్వడం లేదట. పొగడతలతో ముంచెత్తే పనిలో బిజీగా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు కూడా అదితిని దూరం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు గోడు వెళ్లబోసుకుంటున్నాయి. ఇన్నాళ్ళు పార్టీ గెలుపు కోసం కష్టించి పనిచేశామని, కానీ ప్రస్తుతం తమ సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని విజయనగరం టీడీపీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే అదితి దృష్టికి తీసుకువెళ్దామని ఎంత ప్రయత్నం చేస్తున్నా సదరు భజన బృందం అడ్డుపడిపోతుందట. మేడం ఖాళీగా లేరని ఇప్పుడు మాట్లాడడం కుదరదని చెప్పి పంపించేస్తున్నారట. ఆ క్రమంలో యువరాణి కంటే రాజుగారే బెటర్ అన్న సెటైర్లు పెరిగిపోతున్నాయి. మరి ప్రజల్లో, పార్టీ కార్యకర్తల్లో వస్తున్న వ్యతిరేకతపై ఎమ్మెల్యే అదితికి ఎవరు ఎలా సమాచారం అందిస్తారో చూడాలి. ఇదిలా ఉంటే మరోపక్క నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే లోకం మాధవి వ్యవహార తీరుపై అక్కడి జనసైనికులే తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. పొత్తులో భాగంగా టీడీపీకి కంచుకోట లాంటి ఈ నియోజకవర్గం టికెట్ను ధనబలంతో లోకం మాధవి కైవసం చేసుకున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. నెల్లిమర్ల టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజు టికెట్ తనదే అన్న ధీమాతో గ్రౌండ్ వర్క్ చేసుకొని ఎన్నికల ముందే విజయంపై ధీమాగా కనిపించారు. అయితే చివరి నిమిషంలో టీడీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని గౌరవించి లోకం మాధవి విజయానికి ఆయన కృషి చేశారు. ఎన్నికల పోలింగ్ వరకు టీడీపీ ఇన్ఛార్జ్ బంగారాజుతో కలిసికట్టుగా పనిచేసిన లోకం మాధవి గెలిచిన తర్వాత బంగారాజుతో పాటు టీడీపీ శ్రేణులను కూడా పట్టించుకోవడం మానేశారనేది బహిరంగ రహస్యమే. దానిపై ఇప్పటికే రెండు పార్టీలు బాహాబాహికి దిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. స్థానికంగా బలోపేతం అవడానికి లోకం మాధవి వైసీపీ వారిని చేరదీస్తూ జనసేనలో చేర్చుకుంటున్నారని టీడీపీ నాయకులు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు తెలుగు తమ్ముళ్లతో కలిసి జన సైనికులు కూడా అదే వాయిస్ వినిపిస్తుండడం హాట్ టాపిక్గా మారింది. మొదట్లో జన సైనికులకు పెద్దపీట వేసిన లోకం మాధవి ఇప్పుడు మెల్లగా వారిని కూడా పక్కకి నెట్టేస్తున్నారట.
నెల్లిమర్లకు స్థానికేతురాలైన లోకం మాధవిని పాలనా వ్యవహారాల్లో ఆమె భర్త లోకం ప్రసాద్ డామినేట్ చేస్తూ అధికార కార్యక్రమాలు ప్రభుత్వ పనుల్లో చేతివాటం చూపిస్తున్నారని జనసైనికులే ఆరోపిస్తుండడం విడ్డూరం. తాము పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఆహర్నిశలు పనిచేస్తుంటే ఎమ్మెల్యే ఆమె భర్త సొంత ప్రయోజనాల కోసం కార్పొరేట్ రాజకీయం చేస్తున్నారని జనసైనికులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో నాన్ లోకల్ వాళ్ళని గెలిపించడం పెద్ద తప్పైందని నెల్లిమర్ల కూటమి శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. టీడీపీ వారిని ఇప్పటికే దూరం పెట్టేసిన ఎమ్మెల్యేను జనసేన కార్యకర్తలు ప్రజలు కలిసి సమస్యలు చెప్పుకుందామంటే కుదరడం లేదట. ఇంటి దగ్గరకు వెళ్తే మాధవి భర్త పర్సనల్ వ్యక్తులు గేటు దగ్గర అడ్డుకుంటూ ఎప్పుడు అడిగినా మేడం బిజీ అంటూ తరిమిస్తున్నారట. జిల్లాలో ఆ ఇద్దరు మహిళా ఎమ్మెల్యేల తీరు చూస్తూ మంత్రుల పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులు ఇస్తున్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యేల ప్రోగ్రెస్ రిపోర్టులు కూడా విడుదల చేయాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి. ఎమ్మెల్యేల పనితీరుపై ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుంటే మా మహిళా ఎమ్మెల్యేల పనితీరు ఎంత గొప్పగా ఉందో తేలుతుందని విజయనగరం నెల్లిమర్ల ప్రజలు సూచిస్తున్నారు. ఇవన్నీ వైసీపీకి కలిసి వచ్చే అంశాలు. ఒక పక్క జనసేన, మరో పక్క టీడీపీ. మొత్తానికి కలిపి చూస్తే కూటమిలో ఇన్ని విభేదాలు రావడం మంచిది కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నమాట. లోకం మాధవి ప్రవర్తనని చాలామంది ఇప్పటికే ఎత్తి చూపుతున్నారు. ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య, ఒడ్డు దాటాక బోడిమల్లయ్యలా ఆమె తీరు ఉందని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఆ పార్టీని నమ్ముకొని ఎండనక వాననక కష్టపడిన వారంతా మండిపడుతున్నారు. కర్రోతు బంగారాజుకి టికెట్ ఇచ్చి ఉంటే తమకి ఇన్ని కష్టాలు ఉండేవి కావని తాము తాతల నాటి నుంచే టీడీపీ జెండాలు మోస్తున్నామని వాపోతున్నారు. మరి వీరి ఆవేదన సీఎం చంద్రబాబు నాయుడు వరకు వెళ్తుందా? కర్రోతు బంగారాజుకి ఇచ్చిన పదవులతోనే సరిపెట్టుకుంటారా? మరి టీడీపీ కార్యకర్తలకి జరుగుతున్న అవమానాలకి అంతం ఎక్కడ? ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ఉన్నాయి. రానున్న కాలంలో ఏం జరుగుందో చూద్దాం.